వెల్కమ్ టు కేటీవీ న్యూస్. నా పేరు సుమలత. 2/7/2024న గుంటూరులో జరిగిన జిల్లా ఫెడరేషన్ వారి ఆదేశాల మేరకు నూతన క్రిమినల్ చట్టాలు జూలై 1వ తారీఖు నుండి అమలు చేస్తున్నందుకు నిరసనగా 5/7/2024 శుక్రవారం నాడు రేపల్లె బార్ అసోసియేషన్ న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రేపల్లె బార్ అసోసియేషన్ అధ్యక్షులు కేసర వెంకట గోపాలరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పి భూషణం, దారం సాంబశివరావు, ఆళ్ల సూరిబాబు, షేక్ రబ్బానీ, కొలుసు రామారావు, వెంకటేశ్వరరావు తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. సక్రమంగా అమలు చేస్తే బాగుంటుంది. ఈ కొత్త చట్టాలను రద్దు చేసే వరకు న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తారని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈ కొత్త చట్టాల వలన సరైన అవగాహన లేక న్యాయవాదులు తికమకబడే పరిస్థితి ఉన్నది. అందుకని పాత చట్టాలనే అమలు జరిపే విధానం వచ్చే వరకు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులంతా ఉద్యమం చేస్తారని చెప్పి నేను ఈ సమాముఖంగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వం వారు ఇటీవల దేశవ్యాప్తంగా ఉన్నటువంటి క్రిమినల్ కేసులకు సంబంధించినటువంటి 3 చట్టాలు తీసుకొచ్చారు. ఆ చట్టాలు వాస్తవంగా ప్రజలకు చాలా నష్టం కలిగించేటువంటి విధంగా ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి చట్టాలు ప్రజలకు అవగాహన ఉంది, అట్లాగే న్యాయవాదులకి, సమాజానికి అన్ని కూడా అవగాహన ఉన్నటువంటి చట్టాలు అవి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ గాని, అట్లాగే ఐపీసీ గాని, సిఆర్పీసీ గాని ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగమైనటువంటి చట్టాలు. వీటి స్థానంలో వీటిని రద్దు చేసి కొత్త విధానాన్ని తీసుకువస్తా ఉన్నారు ప్రభుత్వం వారు. అది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే ఆ చట్టాలు ప్రవేశపెట్టేటప్పుడు దేశవ్యాప్తంగా కూడా ప్రజల్లో చర్చ జరగాలి, పార్లమెంట్లో చర్చ జరగాలి, ప్రజా ఆమోదం పొందాలి తప్ప ఏదో మేము తీసుకొస్తున్నాము ప్రజలందరూ కూడా భరించాలంటే అది చాలా నియంత్రితమైనటువంటి వ్యతిరేకమైనటువంటి ప్రజా వ్యతిరేక చర్య. అలాంటి చర్యలందరూ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి న్యాయవాదులందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా అందరూ కూడా న్యాయవాదులు, ప్రజలందరూ కూడా ఐక్య ఉద్యమం ద్వారా ఖచ్చితంగా ఈ చట్టాలు రద్దు చేయాలని ప్రజలందరూ కూడా అవగాహన చేసుకుని ఉద్యమంలో భాగస్వాములు కావాలని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.